అయ్యో! సమయానికి బ్యాలెన్స్ అయిపోయినాయి. అరే! హరిగాని ఫోన్ ఇక్కడే ఉంది గదా! హలో! పిల్ల ఫోన్ చేసినావు గదా! సమయానికి నా ఫోన్‌లో బ్యాలెన్స్ అయిపోయినాయి. అందుకే మా తమ్ముని ఫోన్‌కెళ్ళి చేస్తున్నా. ఏంటి సంగతి? అక్క మీరేనా? నేనే. ఏంటి ఫోన్ చేసావు? అక్క నేను బీటెక్ పాస్ అయినా. ఇది ఇండియాకి వరల్డ్ కప్ తెచ్చినట్టు ఫీల్ అవుతుంది. కంగ్రాచులేషన్ పిల్ల. పార్టీ లేదా పుష్ప? అయినా ఇందుకోసమే కాల్ చేసినావా? అలా ఏం కాదక్క, కంగన్ హాల్ వరకు బయటికి వెళ్దామని కాల్ చేసిన అంతే. సరే రా, ఇటు నుండిటే పోదాం. సరే అక్క. సరే. అరే అరే ఏమైందిరా బాగా ఆలోచిస్తున్నావు? ఏమైందిరా? ఏమైంది? అరే సప్పుడు చేయకుండా వండుకుంటే సచ్చినవేమో అనుకున్నారా? నేను చచ్చిపోతే ఉన్న ఎకరం కూడా నువ్వు రాసుకుందామనే. అందుకనే అక్కలని నమ్మొద్దు. ఎప్పుడెప్పుడు ఆస్తి కొట్టేద్దామా అని చూస్తారు. ఏముండదని తీసుకోపోతారా? ఉన్నదే ఇల్లు అడుగు జాగా ఎకరం పొలం, ఇంకా దీనికి సినిమా డైలాగులు. అక్క, అమ్మోరు మాత ఆపుతావా ఇక? అట్లరా దారికి. నాతో నువ్వు గెలవలేవురా. నువ్వే గెలిచినావు కానీ బాగా నెత్తినవుతుంది. ఒక చాయ్ పెట్టిపోయే. అందుకే ఎక్కువగా ఆలోచించద్దు. అయినా ఏం ఆలోచిస్తున్నావురా? ఎవరు వస్తారో ఎవరు పోతారో అంత పట్టించుకోకుండా. నా బాధ ఊళ్ళకి చెప్పాలనే. మొన్న సిటీకి పోయినా, ఎక్కడ చూసినా ప్రేమ జంటలుగా కనబడతాను. ఒక్కొక్కరిని చూస్తే కాల్చి పడేయాలనిపిస్తాను. వాళ్ళు తిరుగుతే నీకేమైతుందిరా? తిరుగుతే కాదు, కనబడితే కాదు. నాకు ఒక పిల్ల సెట్ కానందుకు నా బాధ. అట్లా చెప్పు మరి. ఎవరికైనా సైట్ కొట్టపోయినవరా? నేను కూడా అదే ఆలోచిస్తాననే. బైక్ ఉన్నది, బ్యాక్ సీట్ ఖాళీగా ఉన్నది. అయినా ఎప్పుడు అమ్మాయి సెట్ కావాలి, నేను ఎప్పుడు ఎక్కించుకొని తిరగాలి. అయినా నాకు అంత అదృష్టం లేదనుకుంటా అక్క. ఈ సోదంతా చెప్పి నన్ను చంపి కట్న పైసలు మిగిలిద్దాం అనుకుంటున్నావారా? ఏంది సోదా 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 సోదా? అయినా నా బాధ అంతా నీకు సోదిలేక కనబడుతుందా? పోనీ గాని చాయ్ తాగుతావా, స్వీట్ తింటావా? స్వీటా? స్వీట్ ఎక్కడిది? ఒక పొల్లకు బీటెక్ లో పాస్ అయిందిరా. అవ్వా, బీటెక్ లో పాస్ అయితే ఈ మధ్యలో స్వీట్లు కూడా పంచుతుండ్రా? ఇస్తారా, పిల్లి ఇస్తుంది. అయినా నువ్వు చదువుకుంటా తెలిసేది నీకు. స్వీట్ చాలా బాగుంది కదా అక్క. ఏంటిదిరా? స్వీటు చాలా బాగుంది కదా అంటున్నా. మరి నాకేంద్రా స్వీటీ అని పడ్డది. అక్క నేను వెళ్తున్నా. ఎటు పోతున్నావే? మా ఇంటికి వెళ్తున్నా అక్క. మా ఇల్లు మీ ఇల్లు మాట్లాడతాను. ఇదేమన్నా పరాయోని ఇల్లానే? ఇది కూడా మన ఇల్లే అక్క. నీ ఇల్లు మా ఇల్లే, మా ఇల్లు మీ ఇల్లే. కానీ నేను వెళ్ళొస్తా. అక్క, స్వీట్ బాక్స్ మర్చిపోయింది, నేను ఇచ్చేసి వస్తా. స్వీటీ, ఇవో స్వీట్ బాక్స్ మర్చిపోయినా. ఓ అదా, మీకోసమే, అందుకే అక్కడే పెట్టా. ఓ థ్యాంక్స్ యా. థ్యాంక్స్ ఎందుకు? స్వీట్ ఇచ్చావు కదా, అందుకనే థ్యాంక్స్ అండ్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బ్రో. ఏంటి బ్రోనా? బాగా పట్టుకొని బ్రో అంటే కళ్ళు పోతాయి. చంపలేసుకో చంపలేసుకో. బాగానే ఫ్లడ్ చేస్తున్నావు కదా. నేను నిన్ను చూసిందే ఇప్పుడు. ఇంతలోనే బావాని పిలువన్నా? అట్లా ఏ పిల్ల పిలవదు. వరుసకు బావైనా సరే. కొన్ని రోజులు ఆగు, నీతో బావా, బేబీ, బుజ్జి, కన్నా అని అన్నీ అనిపించుకుంటా. వీడేంటి ఒక్క మాట అనగానే కదలకుండా బొమ్మలా నిల్చున్నాడు. మళ్ళీ నన్ను లైన్లో పెట్టడానికి అక్కడి నుంచి పరిగెత్తుకొని వచ్చిండు. అక్క అక్క, చెప్పరా. స్వీట్ బాగుంది కదని. నువ్వు ఇలాంటి కథలు పడతావని నేను ఎప్పుడూ అనుకున్నారా? నువ్వు ఇంటెలిజెంట్ అక్క, నీకు ఇలాంటివన్నీ ముందే తెలిసిపోతాయి. కానీ దానికి బాయ్ ఫ్రెండ్ ఉన్నారా? బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? అంటే నా లైఫ్ మొత్తం ఇట్లా సింగిల్ చింతకాయ లెక్క ఉండి చచ్చిపోడేనాయే.
మా జీవితం. ఆఖరికి బచ్చాన్లకు కూడా లవర్ ఉంది, నాకు లవర్ లేదు. చా, అయినా దానికి లవర్ ఉంటే ఉన్నది. మన ట్రయల్స్ మనం కొడదాం. ఒక్కసారి అయితే ఫోన్ చేసి చూద్దాం. ఆగు. హలో. హలో, హాయ్ స్వీటీ. ఎవరు? ఏంటి ఎవరు అంటున్నావు? అప్పుడే మర్చిపోయావా? గుర్తుపెట్టుకోవడానికి నువ్వేమన్నా సెలబ్రిటీనా? నువ్వు గుర్తుపెట్టుకోవాలంటే సెలబ్రిటీయే కావాలా? సెలబ్రిటీ ఏంటి? నీకోసం చచ్చిపోవడానికైనా నేను రెడీ. అయితే చచ్చిపో. నువ్వు చచ్చిపోమంటే ఇప్పుడే చచ్చిపోతా. ఓకే, గుడ్ నైట్. ఏంటి అప్పుడే పడుకుంటావా? సరే కానీ తిన్నావా? తిన్నావా పన్నావా అని కాకుండా కొంచెం ఇంట్రెస్టింగ్ గా ట్రై చేయి, అప్పుడు మాట్లాడతా. ఇంట్రెస్టింగ్ అన్నా? సరే. ఇంట్రెస్టింగ్ అంటే యూట్యూబ్లో సెర్చింగ్ చేద్దాం. హౌ టు ఫ్లాట్ ద పూరి. ఏంది ఈ వీడియోలు ఇంత పెద్ద పెద్ద లెంత్గా చూపిస్తున్నాయి? అంత టైం లేదు మన కాడ, ఉన్నదే కొంచెం టైం. ఐడియా, అందరు క్రోమ్లో ఆ వీడియోలు చూస్తారు, నేను పూరిని ఎట్లా పడేయాలని చూస్తా. గూగుల్ తల్లి, గూగుల్ తల్లి, హౌ టు ఫ్లాట్ ద పూరి. ఆహా, దొరికినాయి. ఇంత సింపులేనా? ఇప్పుడు చూసుకో. ఏమైంది ఇందాక కట్ చేసిన? ఏం లేదు, ఏదైనా ఇంట్రెస్టింగ్గా మాట్లాడమన్నావు కదా, అందుకనే నేను నీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. ఆ క్వశ్చన్స్కి నువ్వు నిజంగా ఆన్సర్ ఇవ్వాలి, సరేనా? ఓకే. లైఫ్లో ఇది ట్రై చేసింది అండ్ ఫ్యూచర్లో ఇది ఎప్పుడూ ట్రై చేయకూడదు అన్నది ఏమన్నా ఉందా? అలాంటిది ఏం లేదు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మీద నీ ఒపీనియన్ ఏంటి? అయినా చూడగానే అలా ఎలా అనుకుంటుంది, నువ్వు చెప్పు. నాకు లవ్ అనేది పుట్టినప్పుడు చెప్తానులే. అంటే నువ్వు సింగిల్? సింగిలే. అయితే నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేకుంటే ఏం చేస్తావు, ఉంటే ఏం చేస్తావు? ఏదో ఒకటి. కానీ అవును, మీ సిటీలో సాఫ్ట్వేర్ పోరీలు ఆదివారం శనివారం బారుకు పోయి తాగుతారంట కదా, నిజమేనా? ఫస్ట్ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే దాన్ని బాగా పబ్ అంటారు. బారు పబ్బు వెళ్ళైతే తాగుతారంటగా. అలా సాఫ్ట్వేర్ జాబ్ చేసే ప్రతి అమ్మాయి వెళ్ళదు. నేనైతే అస్సలు వెళ్ళను, నాకు అట్లాంటి అలవాటే లేదు. గుడ్ గర్ల్. నాకు ఒక కోరిక ఉంది. విలేజ్ లో వైట్ వాటర్ ఉంటుందంట కదా, అది బాగుంటుంది అంట కదా, తాగితే కూడా హెల్త్ మంచిది అంట కదా. నాకు ఒకసారి టేస్ట్ చేయాలని ఉంది. వైట్ వాటర్ అంటే యూ మీన్ కళ్ళు? ఎస్. ఓ పిచ్చిదానా, ముందే చెప్తే అయిపో కదనే. అయ్యో, ఇప్పుడు దొరకదా? ఇప్పుడు కాదు, పొద్దుగాల తాగుదాం. పొద్దుగాల అంటే? ఓ నో, మీ సిటీ వాళ్ళతో ఇదే ప్రాబ్లం. పొద్దుగాల అంటే మార్నింగ్ అని. రేపు ఓకే, సరే, గుడ్ నైట్. అప్పుడే గుడ్ నైటా? రేపు మనం వెళ్ళాలంటే ఇప్పుడు పడుకోవాలి కదా. ఓకే మరి, బాయ్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. స్వీట్ డ్రీమ్లోకి వస్తే డ్రీమ్ స్వీట్గానే ఉంటుంది. అబ్బో, పులిపరగాడివే. థ్యాంక్ యూ. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. ఎంతసేపు ఇట్లా చెప్తూ ఎక్కడన్నా ఒక కాడ కూర్చొని మాట్లాడదాం. నువ్వు నిన్న ఎలానో కళ్ళుకి వెళ్దామన్నావు కదా, పద ఇప్పుడు తీసుకెళ్తా నేను. ఓ ఇంటెలిజెంట్ బాయ్.
కళ్ళు చాలా పొంగుతుంది కదా. కళ్ళు పొంగుతుంది, కళ్ళు పక్కన కూర్చున్న పిల్ల మంచి పొంగు మీద ఉన్నది. ఏయ్ ఏమ్రా, ఏం మాట్లాడుతున్నావు? నేనేమన్నా, నువ్వు అన్నమాట నేనన్నా, కళ్ళు పొంగుతుంది. రేయ్ నువ్వేమన్నావు, నేను విన్నాను రా. అరే మామ, రేపు మీరు నాకు ఒక హెల్ప్ చేయాలరా. ఏ హెల్ప్ రా? స్వీటీని ఎట్లయినా సరే చేసి దాన్ని నేను పడేయాలరా. అది రేపు తాళాలకు పోదామన్నది. దాని ముంగట నేను ఒక హీరో బిల్డప్ ఇవ్వాలి. దాన్ని తాళాలకు నేను తీసుకొస్తా, మీరు కావాలని దాన్ని గెలకండి రా. దాని ముంగట నేను మిమ్మల్ని గుద్ది నేను హీరోని అవుతారా. ఉట్టిగా కాదు, గుద్దుకో బీర్ తాగిస్తారా. అరే మరి బీర్లు అంటున్నావు, అసలే బీర్ల రేట్లు బాగా పెరిగినాయి. గుద్దుకో బీర్ తాగిపోయలేదు అనుకో. తాపిస్తారా? ఖచ్చితంగా తాపిస్తా. కానీ నేను మాత్రం దాని ముంగట హీరో బిల్డప్ వేయాలరా. నువ్వే అవుతావురా హీరో, మేము ఉన్నాంగా. అగో, నువ్వేంది ఈ టైంలో ఇక్కడికి వచ్చినావు? మా అమ్మ చూస్తే తిడుతుంది. పిచ్చా నీకు? నీకోసమే తీసుకొచ్చా. నీకు ఎలా ఉందో ఏమోనని చాలా టెన్షన్ పడుతూ వచ్చాను. పిచ్చోడా? థ్యాంక్ యూ యువరాణి గారు. అబ్బో, ఏంటో ఈ కొత్త పిలుపు? ఏదో అలా పిలవాలనిపించింది స్వీటీ. ఏయ్, నాకు కోల్డ్ అయింది. నువ్వు కిసి చేస్తే ఇప్పుడు నీకు వస్తుంది. పర్లేదు, నీలో ఉన్న వైరస్ మొత్తం నాకు రానివ్వు. అది కరోనా అయినా సరే. హలో స్వీటీ, రెడీ అవ్వు, టెంపుల్కి వెళ్దాం. నీకు ఇలాంటి మంచి అలవాటు కూడా ఉందా? హా, శివయ్య, పిల్లని సెట్ చేసుకుందామని చెప్పేసి ఊరే వదిలేసి వెళ్దాం అనుకున్నాను. కానీ సెట్ అయ్యే పిల్లని ఊరికే పంపించావు శివయ్య. నువ్వు ఉన్నావయ్యా, నువ్వు ఉన్నావు. ఏమో అంటున్నావు, బయటికంటే నేను కూడా వింటా కదా. ఏంలే, ఆ దేవునికి నా బాధ అర్థమైంది, అందుకనే థ్యాంక్స్ చెప్తున్నాను. నీకు కూడా బాధలు ఉన్నాయా? నువ్వు రాకముందుకు ఉండేటివి, కానీ ఇప్పుడు లేవు. మరి నేను వచ్చాక ఎందుకు లేవు? అదే విషయం శివయ్యకి చెప్పిన. టైం వచ్చినప్పుడు నీకు కూడా చెప్తా. అబ్బో, ఈ రోజు నేను వెళ్తున్నా. మరి నీ దగ్గరికి మళ్ళీ బాధలు వస్తాయా రావో అడిగి తెలుసుకోకపోయినావా? ఎందుకు, ఉండొచ్చు కదా. లేదు బావా, నేను వెళ్ళాలి. నువ్వు వెళ్ళాక ఇలా ప్రేమగా పిలిచే వాళ్ళు ఎవరు ఉండరు తెలుసా. ఇక్కడే ఉండొచ్చు కదా. నిన్నొకరు ప్రేమగా పిలుస్తున్నారని నీతోనే ఉండాలి, నీ పక్కనే ఉండాలని అనుకోకూడదు బావా. కానీ అలా అనుకోవడంలో తప్పేం లేదు కదా. నువ్వు అలా అనుకోవడంలో తప్పు లేదు, కానీ వాళ్ళకి ఒక లైఫ్ ఉంటుంది కదా. స్వీటీ, నువ్వు అంటే నాకు చాలా ఇష్టమే. ఉండిపోవచ్చు కదా, నేను లైఫ్ లాంగ్ హ్యాపీగా చూసుకుంటాను. స్వీటీ, ఐ లవ్ యూ. బేబీ, మిస్ యూ బేబీ. ఏయ్, ఎవర్రా నువ్వు? బావా, వీడు నా బాయ్ ఫ్రెండ్.
బేబీ హీఈస్ మిస్టర్ హరి మై బ్రదర్ ఇన్ లా. బ్రదర్ ఇల్లు అంటే బొమ్మరా? నో బావా. హాయ్ బ్రో, హాయ్ మారన్. ఓ బావా, తనకి షేక్ హ్యాండ్ కూడా ఇవ్వవా? హరి హరన్. మరి నేను వెళ్తున్నా, నాతో ఏమైనా చెప్పాలా? ఏం లేదు. ఓకే బావా, బాయ్. ఏంటి బేబీ ఇంత సడన్ గా వచ్చినావు? నువ్వు గుర్తొచ్చావు కాబట్టి వచ్చా. స్వీటీ, గుర్తొచ్చేవాడికి గుండెల్లో పెట్టుకునేవాడికి చాలా తేడా ఉంటుంది స్వీటీ. ఏంటి బావా ఏమో అంటున్నావు? బేబీ మనం వెళ్దాంపా. నరుకుతావు, నరుకుతావు. హలో, అరే ఎక్కడున్నారా? మన రెగ్యులర్ ప్లేస్కి రండి. ఎరా మామా, ఏమైందిరా? డలో కూర్చుంటూ. ఏమైందిరా? అంత బాధగా ఉన్నావు, అంత కోపంగా ఉన్నావు, ఏమైంది అసలు? అరే స్వీటీ దగ్గరకు కూడా వచ్చిండ్రా. వస్తే ఏమైందిరా? వాడు దాని లవర్ అంటారా? నాకంటే బాగున్నాడు. అవునా, అంత పని అయింది? అవునరా, తన పేరేమో స్వీటీ. నన్ను తినిపించిన లడ్డు లాగానే తన పేరు కూడా చాలా స్వీట్ గా ఉంది. నోరు తీపి చేసింది, కళ్ళు తాగుదామన్నది, కళ్ళల్లో కారం కొట్టింది, మనసును బాధ పెట్టింది. వాడు వంతోను వెళ్ళిపోయిందిరా. అరే ఆ పూరి కాకపోతే ఇంకో పూరి. పూరీలు ఏం కరువారా? మస్తు మంది పూరీలు ఉన్నారు. నా బాధ చెప్పుకుంటే మరి మిమ్మల్ని చూస్తే మీ బాధలు మీరుంటారు కదరా. రేపు పొద్దుగా నేను దసరా నా తినరగారికి వచ్చి ఇట్లనే రాయట. నా బాధ మీ ఇద్దరిలో ఒక్కడికి కూడా అర్థమైతలేదా? ఈ ఒక్కదే పోతేనే పరిచయం అవుతా అన్నావు. నన్ను చూడు, ఎంతమంది వేను నా లైఫ్లో. ఇదో లెక్క నాతి బాగు. అవునరా, స్వీటీ నన్ను పులిహోర రాజు అంటే ఎంతో పొంగిపోయినా. కానీ ఎంత పెద్ద పులిహోర రాజు అయినా ప్రేమ కోసం, ప్రేమించిన అమ్మాయి కోసం ఏడోక తప్పదు. మీ ముందుకి ఇంకొన్ని మంచి మంచి షార్ట్ ఫిల్మ్స్తో ముందుకు రావాలని మేము అనుకుంటున్నాము. మీలో కూడా ఎంతోమందికి కొత్త కొత్త థాట్స్ వస్తాయి. మీకు వచ్చిన థాట్ ఒక లైన్ రూపంలో మాకు కామెంట్లో పెట్టారంటే కంపల్సరీ ఆ లైన్ని మేము ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాం. ప్లీజ్ కామెంట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిగినర్స్ అడ్డా 1920. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టండి.